హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వొకాబులరీలో సినానిమ్స్ డిస్కస్ చేస్తున్నాం కదా, అందులో థర్డ్ పార్ట్. లాస్ట్ పార్ట్లో 1 to 10 డిస్కస్ చేసినాం. సో అంత ముందుకు ట్రిక్స్ డిస్కస్ చేసినాం. ఓకే, సో ఇప్పుడు 11 నుంచి 20 వరకు డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ వన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఫ్యాటిగ్. ఫ్యాటిగ్ ఆల్రెడీ మనకి ఇంత ముందుకు వచ్చింది. ఓకే, సో ఫ్యాటిగ్ కానీ ఎక్కడ వచ్చినా కానీ మనం ఏం చెప్పుకున్నాం, ఫ్యాటిగ్ అనే ప్లేస్లో ఏమొస్తుంది ఎప్పుడైనా సరే, అలసిపోవడం. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఫ్యాటిగ్ అంటే అలసిపోవడం. సో ఒకసారి వచ్చింది కూడా మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే రిపీట్ అయితే మనకు బాగా గుర్తుంటుంది, అందుకోసం. ఓకే, సో సేమ్ ఇందాట్లాగా ఇందులో చూడండి, లివ్లీనెస్ మన ఆన్సర్ కాదు. ఓకే, సో సేమ్ ఫ్రెష్నెస్. ఇవి రెండింటికి సేమ్ మీనింగ్ వస్తుంది ఆల్మోస్ట్, లివ్లీనెస్కి ఫ్రెష్నెస్కి. సో ఇవి రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే మనకి ఇక్కడ ఏముంది, వియరీనెస్ అండ్ ఎర్నెస్ట్నెస్. ఓకే, సో వియరీనెస్ అన్నా కూడా అలసిపోవడం. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. వియరీనెస్ అంటే అలసిపోవడం. సో ఎర్నెస్ట్నెస్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎర్నెస్ట్నెస్ అంటే సిన్సియర్. ఓకే, సో చాలా సిన్సియర్గా ఒక కన్విక్షన్తో పనిచేస్తారు కదా, సో వాళ్ళని ఎర్నెస్ట్నెస్ అంటారు. సో మీకు గుర్తుందో లేదో, ఎర్నెస్ట్ ఐన్స్టీన్ అంటాం మనం, ఐన్స్టీన్ని. ఓకే, సో మీకు ఎంతవరకు ఐడియా ఉందో నాకైతే తెలియదు. సో నేను ఎక్కడైతే విన్నాను, ఎర్నెస్ట్ ఐన్స్టీన్. ఓకే, సో ఎర్నెస్ట్ ఐన్స్టీన్. ఐన్స్టీన్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో ఐన్స్టీన్ మనకి చాలా ఉన్నాయి ఇందులో. సో ఐన్స్టీన్ మనకి ఇన్వెంట్ చేసినాయి. సో ఎందుకు అంటే ఆయనకి ఇంటెన్స్ కన్విక్షన్ ఉంది అనేటట్టు గుర్తుపెట్టుకోండి. ఎర్నెస్ట్ అంటే సిన్సియర్గా అండ్ ఇంటెన్స్ కన్విక్షన్. కన్విక్షన్ అంటే ఏమంటారు, నిబద్ధత అంట, ఎగ్జాక్ట్ చెప్పాలంటే. ఓకే, సో అది ఉన్న వాళ్ళని మనం ఎర్నెస్ట్ అనొచ్చు. ఎర్నెస్ట్నెస్ అంటే సిన్సియర్ అండ్ ఇంటెన్స్ కన్విక్షన్. ఓకే, సో ఇప్పుడు మనం జాబ్ రావాలనుకో, సో మనకి ఏమి ఉండాలంటే ఎర్నెస్ట్నెస్ ఉండాలి. ఎర్నెస్ట్నెస్ అంటే గుర్తుపెట్టుకోండి మీరు ఆటోమేటిక్గా, అంటే సో సిన్సియారిటీ ఉండాలి. నెక్స్ట్ ఇంటెన్స్ కన్విక్షన్. కన్విక్షన్ అంటే సో ఫస్ట్లో మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నారో, సో ఎండ్ అయ్యేలోపు కూడా అదే ఉంటుంది, దాన్ని కన్విక్షన్ అనొచ్చు. ఓకే, సో అది ఇంకా ఇంటెన్స్. ఇంటెన్స్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, స్ట్రాంగ్గా. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ ఇక్కడ నుంచి చూడండి, రెడుండెంట్. ఓకే, సో రెడుండెంట్ అన్న, రెడుండాన్సీ అని కూడా వస్తాం మనం కొన్నిసార్లు. ఓకే, సో రెడుండెన్సీ అనేది ఎక్కువ వింటాం మనం. ఓకే, సో రెడుండెన్సీ ఆఫ్ వర్డ్స్. ఇప్పుడు ఎవరైనా ఏదైనా స్పీచ్ ఇచ్చిన అనుకోండి, అంటే మనం ఫస్ట్ టైం స్పీచ్ ఇచ్చినా లేదా ఫస్ట్ టైం ఏదైనా ఎస్ఐ రాసినా కానీ రెడుండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ రెడుండెన్సీ అంటే ఏంటంటే అన్నెసెసరీ. ఓకే, సో అన్నెసెసరీ వర్డ్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తే దాన్ని మనం రెడుండెన్సీ అనొచ్చు అన్నట్టు. ఓకే, సో రెడుండెన్సీ అంటే అన్నెసెసరీ. ఓకే, సో లేదా సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోండి, రెడుండాన్సీ. ఓకే, సో డ్యాన్స్ అనుకుందాం. ఓకే, సో డ్యాన్స్లో అన్నెసెసరీ స్టెప్స్ ఎక్కువ వేస్తుంటారు. అంటే కొన్ని చూస్తుంటాం మనం, అక్కడ నెసెసిటీ లేకపోయినా అన్నెసెసరీ స్టెప్స్ వేయడం, ఆ టైంలో గుర్తుపెట్టుకోండి. లేదా రెడ్ అంటే డేంజర్ కదా. ఓకే, సో రెడుండాన్సీ, డ్యాన్స్లో అన్నెసెసరీ స్టెప్స్ అనేవి డేంజర్ అని గుర్తుపెట్టుకోండి, అంతే కదా. సో మనం డీ షో చూస్తాం లేదా అదర్ డ్యాన్స్ షో చూస్తాం. ఓకే, సో అందులో అన్నెసెసరీ యాక్టివిటీస్ చాలా జరుగుతాయి. ఓకే, సో అట్లా గుర్తుపెట్టుకోండి, రెడుండాన్సీ మీన్స్ అన్నెసెసరీ. ఓకే, దీన్ని ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మీకు చెప్పాను కదా, సో ఏదైనా స్పీచ్ ఇచ్చినా లేదా మనం ఏదైనా ఎస్ఏ రాసినా దాంట్లో అన్నెసెసరీ వర్డ్స్ మనం ఖచ్చితంగా రాస్తాం, మనకు తెలియదు కాబట్టి. సో వాటిని రెడుండాన్సీ వర్డ్స్ లేదా రెడుండాంట్ వర్డ్స్ అంటారు. ఓకే, సో ఇందులో అన్ఇంట్రెస్టెడ్ అన్నా మనకు తెలుసు, అన్సూటబుల్ అన్న తెలుసు, అన్పారల్డ్ అన్న తెలుసు. ప్యారల్డ్ అంటే సమాంతరంగా ఉన్నాయి, అన్పారల్డ్ అంటే నాట్ ప్యారల్డ్, సమాంతరంగా లేనివి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ వర్డ్స్ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ట్రివియల్ ఉంది చూడండి. ఓకే, సో ట్రివియల్ చూద్దాం చూడండి ఇక్కడ మనం. సో ట్రివియల్. నెక్స్ట్ ఇంకేమైనా ఆప్షన్స్, సూపర్ఫిషియల్, వామ్, మీనింగ్ఫుల్, ఎసెన్షియల్. ఓకే, సో ఆల్మోస్ట్ అన్నిటికీ డిఫరెంట్ మీనింగ్ ఉంది, చూద్దాం చూడండి. ట్రివియల్ అంటే ఏం లేదు, మన తెలుగులో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే చిన్న విషయాలని మనం ట్రివియల్ అంటాం. ఇట్ ఈస్ ఏ ట్రివియల్ థింగ్ అంటే స్మాల్ థింగ్, చిన్న విషయాల్ని మనం ట్రివియల్ అంటాం. ఎగ్జాక్ట్గా మన తెలుగులో మీనింగ్ చెప్పాలంటే చిన్న విషయాలు, ఇట్స్ ఏ ట్రివియల్ థింగ్ లేదా స్మాల్ థింగ్. ఓకే, సో కొంతమంది చిన్న విషయాలు పెద్ద గొడవలు చేస్తుంటారు కదా, అట్లా అన్నట్టు ట్రివియల్. ఓకే, సో చిన్నవి. సూపర్ఫిషియల్ అన్న కూడా అదే మీనింగ్ వస్తుంది. సూపర్ఫిషియల్ అంటే ఎక్కువ లోతు లేకుండా, హాలోగా ఉంటుంది. అంటే ఎక్కువ లోతులు ఏంటంటే డీప్ మీనింగ్ లేకుండా జస్ట్ చిన్నవి ఉంటాయి, వాటిని సూపర్ఫిషియల్ అంటారు. ఓకే, హాలో అంటాం. ఇంకా అంటే షాలో థింగ్స్ అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే షాలో, అట్లా వస్తుంది సూపర్ఫిషియల్ మీనింగ్. వామ్ అంటే వెచ్చదనం లేదా
ఒక పాజిటివ్ మీనింగ్ ఉంటుంది వామ్కి, మీనింగ్ఫుల్ కూడా కాదు. ఎసెన్షియల్ అంటే దీనికి ఆపోజిట్ వర్డ్ అంటే ఎగ్జాక్ట్గా. ట్రివియల్ అంటే చిన్న చిన్నది, ఎసెన్షియల్ అంటే ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, సో ఇట్లా సూపర్ఫిషియల్ అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. సూపర్ఫిషియల్ అంటే ఎక్కువ లోతు లేకుండా, ఎగ్జాక్ట్గా మన తెలుగులో చెప్పాలంటే ఎక్కువ లోతు లేకుండా, అంటే అంత డీప్ లేకుండా, పై పైన అన్నట్టు. ఎగ్జాక్ట్గా సూపర్ఫిషియల్ మీనింగ్ చెప్పాలంటే పై పైన. షాలో మైండెడ్ పీపుల్ అంటాం మనం. షాలో మైండెడ్ పీపుల్ అంటే వాళ్ళకి అంత డీప్ థింకింగ్ రాదన్నట్టు. ఓకే, సో సూపర్ఫిషియల్ మైండ్ అన్నా షాలో మైండ్ అన్నా సేమ్ అన్నట్టు. ఓకే, సో అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కాంటీ. ఓకే, స్కాంటీ అంటే కూడా ఇంతే అన్నట్టు, తక్కువ. ఏదైనా తక్కువ ఉంటే దాన్ని స్కాంటీ అంటాం మనం. స్కాంటీ. ప్లెంటిఫుల్ అంటే చాలా, మనకు తెలుసు. ప్లెంటిఫుల్ అంటే చాలా, ఎనఫ్ అంటే సరిపోయేంత ఉన్నాయి. ఓకే, సో అడిక్వేట్ అన్న ఎనఫ్ అన్న ఇక్కడ రెండు సేమ్ మీనింగ్ కాబట్టి రెండిట్లలో ఏది మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. సో అయితే ప్లెంటిఫుల్ అన్న కావాలి, మియాగర్ అన్న కావాలి. ప్లెంటిఫుల్ అంటే చాలా, స్కాంటీ అంటే తక్కువ అన్నట్టు. ఓకే, సో స్కేరీ అంటే భయం వస్తుంది కదా. స్కార్సీ థింగ్స్ అంటే తక్కువనే అన్నట్టు. స్కాంటీ అన్న స్కార్సీ అన్న తక్కువ ఉన్నట్టు. ఓకే, ఇంకా దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు? మీకు ఏదైనా గుర్తుంటే గుర్తుపెట్టుకోండి, లేకపోతే వేరే దేనికన్నా లింక్ చేసుకొని పెట్టుకోండి. స్కాంటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి నోటిఫికేషన్స్ తక్కువగా ఉన్నాయి. ఓకే, సో దెర్ ఈస్ స్కాంటీ నోటిఫికేషన్స్. మనకి ఎక్కువ నోటిఫికేషన్స్ రావట్లేదు కాబట్టి స్కాంటీ నోటిఫికేషన్స్. ఓకే, ఇంకేం పెట్టుకోవచ్చు? స్కాంటీ నెంబర్ ఆఫ్ పోస్టులు మనకు తగ్గినాయి కదా, అంటే తక్కువ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ చాలా తక్కువ పోస్టులు పడుతున్నాయి కాబట్టి స్కాంటీ పోస్ట్. అట్లా తక్కువ, అట్లా గుర్తుపెట్టుకోండి. సో మియాగర్ అంటే తక్కువ, ఇంతకుముందుకే మనం చెప్పుకున్నాం. మియాగర్, మైల్డ్, ఇట్లా మీతో స్టార్ట్ అయిన వాటికి అన్నిటికీ తక్కువ అనే మీనింగ్ వస్తుంది, ఎక్కువ శాతం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. మియాగర్ ఇంతకుముందుకు ఆల్రెడీ మనకు ఒకసారి వచ్చింది. ఓకే, సో ఇట్లా నెక్స్ట్ వర్డ్స్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ వర్డ్ కంప్లసెంట్ అండ్ ఫ్లోరిష్. 2 వర్డ్స్ చూద్దాం. చూడండి, కంప్లసెంట్. ఓకే, సో కంప్లసెంట్. ఓకే, ఎప్పుడైనా సరే PLAC అనేది మనకి ఎక్కడ కనపడ్డా, ఓకే, సో ఆల్మోస్ట్ PLAC కానీ PAC కానీ ఎక్కువ కనపడ్డా, సో రెండింటి మీనింగ్ ఒకటే వస్తుంది అన్నట్టు. ఓకే, సో శాంతి అని. ఓకే, శాంతి అనే టైప్ ఆఫ్, అంటే ఈ మూడుకు సంబంధించిన, శాంతి అనే టోన్కి సంబంధించిన వర్డ్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. PLACని కానీ PAC కానీ. ఓకే, సో కమ్, ఇక్కడ ఎక్కడైనా సరే కమ్ కానీ కన్ కానీ COM కానీ CON కానీ వచ్చితే దాని అర్థం ఏంటిదంటే టుగెదర్, అంటే కలిసి. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడైనా వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. ప్లాగ్ కానీ PAC కానీ వస్తే శాంతి అన్నట్టు దాని అర్థం. ఓకే, సో ఇక్కడ ఇది ఎందుకు చెప్పానంటే చూడండి, ఇక్కడ కంప్లెజెంట్, కమ్ అంటే టుగెదర్, ఇక్కడ ఏంది ప్లెజెంట్లో PLAC ప్లాక్ వచ్చింది కదా. ఓకే, సో అంటే శాంతి. ఓకే, కలిసి శాంతి అంటే దానికి సంబంధించి ఉంటుంది అన్నట్టు మీనింగ్. ఓకే, సో కంప్లెజెంట్ అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్ అంట. ఓకే, సో సెల్ఫ్ సాటిస్ఫైడ్ అంటే, సో మనం చాలా కొటేషన్స్లో వింటాం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ బెటర్ దెన్ ఎనీ అదర్ అని. ఓకే, సో మనకు మనం సాటిస్ఫై అయినామనుకో, అది జాలి, అంతకు మించిన పీస్ అనేది ఇంకొకటి ఉండదు అని చెప్తానండి. కంప్లెజెంట్, సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఓకే, సో సెల్ఫ్ సాటిస్ఫైడ్ ఎప్పుడైనా హ్యాపీగా ఉంటాం. మనకున్న దాంతో మనం సాటిస్ఫై కాగలిగాం అంటే చాలా హ్యాపీగా ఉంటున్నట్టు. ఓకే, సో కంప్లెజెంట్ అంటే సెల్ఫ్ సాటిస్ఫైడ్. అట్లా ఉండే పర్సన్స్ని, ఓకే, సో కంప్లెజెంట్ పర్సన్స్ని మనం ఏమంటాం అంటే స్మగ్ అంటాం. ఓకే, సో ఎవరైతే కంప్లెజెంట్గా ఉన్నారో ఆ పర్సన్స్ని మనం స్పెసిఫిక్గా చెప్పాలంటే స్మగ్. హీజ్ ఏ స్మగ్ మీన్స్ సెల్ఫ్ సాటిస్ఫైడ్ అన్నట్టు. ఓకే, సో సెల్ఫ్ సాటిస్ఫైడ్, తనకు తాను సాటిస్ఫై అయి ఉన్నాడు అంటే కథం స్మగ్ అని పెట్టచ్చు. ఎమికబుల్. ఓకే, సో ఎప్పుడైనా సరే ఎమికబుల్ కానీ ఎమియబుల్ కానీ, ఓకే, సో వస్తే దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్లీ. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్లీ, ఎమికబుల్, ఎమియబుల్. మ్యాక్సిమం ఆ రెండు దేనికి వస్తాయంటే ఫ్రెండ్లీకి వస్తాయి అన్నట్టు, ఎమికబుల్, ఎమియబుల్. నెక్స్ట్ డిస్కంటెంట్. ఓకే, సో డిస్కంటెంట్ అంటే కోపంగా ఉండడం అన్నట్టు, అంటే వాళ్ళిద్దరి మధ్య మాటలు సరిగ్గా లేవరు అంటే వాళ్ళిద్దరు డిస్కంటెంట్గా ఉన్నారు అన్నట్టు. ఓకే, సో అగ్రెసివ్గా అంటే కోపం, అగ్రెసివ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ వచ్చేసింది. ఓకే, సో కంప్లెజెంట్ అంటే చూడండి ఇక్కడ సెల్ఫ్ సాటిస్ఫైడ్, స్మగ్. సెల్ఫ్ సాటిస్ఫైడ్ని మనం తెలుగులో ఏమంటారు, ఆత్మ సంతృప్తి అంటారు అనుకుంటా, ఆత్మ సంతృప్తి. ఓకే, సో వాళ్ళకు వాళ్ళు సంతృప్తికరంగా ఉంటే దాన్ని మనం సెల్ఫ్ సాటిస్ఫైడ్ అనొచ్చు అన్నట్టు. ఓకే,
సో నెక్స్ట్ వర్డ్ కూడా చూద్దాం చూడండి. సారీ, ఓకే. సో నెక్స్ట్ వర్డ్ ఏంటంటే ఫ్లోరిష్. ఓకే, సో ఫ్లోరిష్ అంటే మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అభివృద్ధి చెందడం లేదా ఇంప్రూవ్ అవ్వడం. ఓకే, సో ఫ్లోరిష్ అంటే ఇంప్రూవ్ అవ్వడం లేదా అభివృద్ధి చెందడం తెలుగులో చెప్పాలంటే. ఓకే, సో మనం ఏదైనా బిజినెస్ పెట్టినాం అనుకో, సో అది బాగా ఫ్లోరిష్ అవుతుంది అంటాం అన్నట్టు. అంటే సో బాగా లాభాలు వచ్చి మంచిగా అభివృద్ధి అయితే ఫ్లోరిష్ అంటే ఇంప్రూవ్ అవుతుందంట. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏంటిది లాంగ్విష్, విదర్, ష్రివెల్, థ్రైవ్. ఓకే, సో వీటి మీనింగ్ చూద్దాం చూడండి, ఇవి కొంచెం కొత్త ఉన్నాయి. విదర్ అనేది సో జనరల్గా చూస్తాం. విదర్ అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కువ దేనికి వాడతాం అంటే మొక్కలకు వాడతాను, మొక్కలకి లేదా జంతువులకి. నేనైతే ఎక్కువ శాతం మొక్కలకు వాడగా చూసిన. ఓకే, సో విదరింగ్ ఆఫ్ ప్లాంట్స్. ఓకే, సో ప్లాంట్స్ విదరింగ్ అంటే దాని అర్థం ఏంటంటే ఎండిపోవడం. ఇప్పుడు సమ్మర్ వచ్చింది మనకి ఎగ్జాక్ట్గా. ఓకే, సో సమ్మర్ వచ్చినప్పుడు మొక్కలకు నీళ్ళు అయిపోతే ఏమైతే అంటే ఎండిపోతాయి అన్నట్టు. ఓకే, సో ఎండిపోవడం లేదా ష్రింక్ అవ్వడం ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో సేమ్ విదర్ అన్న అదే అర్థం, లాంగ్విష్ అన్న సేమ్ అదే అర్థం. ఓకే, సో లాంగ్విష్ అంటే లాంగ్విష్ అన్న, విదర్ అన్న, ష్రివెల్ అన్న కూడా సేమ్ మీనింగ్. ఓకే, సో ఈ మూడింటికి సేమ్ మీనింగ్ ఉంటుంది. సో అన్నిటికీ మనం వాడచ్చు. ఓకే, సో లాంగ్విష్ అన్న సేమ్. లాంగ్విష్ అంటే ఎట్లా చెప్పొచ్చు, క్షీణింపజేయడం అన్నట్టు. ఎగ్జాక్ట్ చెప్పాలంటే క్షీణింప చేయడం. ష్రివెల్ ఉంది కదా, ష్రివెల్ ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే ష్రింక్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏదైనా ష్రింక్ అవుతుంది అనుకోండి, దాని అర్థం ఏంటిది, కుచించుకుపోతుంది. ఎందుకు ష్రింక్ అయితే, ఇప్పుడు ప్లాంట్ ష్రింక్ అయింది అనుకో, ఎందుకు ష్రింక్ అవుతుంది, సరిగ్గా వాటర్ లేకపోయినా, దానికి సరిగ్గా న్యూట్రియంట్స్ లేకపోయినా ష్రింక్ అవుతుంది, అంతే కదా. సేమ్ లాంగ్వేజ్ అన్నా కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎనిమల్ ఉందనుకోండి. ఓకే, సో ఎనిమల్కి మనం ఫుడ్ పెట్టకపోయినాం అనుకో, అది కూడా ష్రింక్ అవుతాయి కదా. సో మనం కూడా ష్రింక్ అవుతాం ఫుడ్ తినకపోతే. ఓకే, సో లాంగ్వేజ్ అన్న, విదర్ అన్న, ష్రివెల్ అన్న దాని అర్థం అదే అన్నట్టు. ఓకే, లాంగ్వేజ్, విదర్, ష్రివెల్ ఉంది కదా, ష్రింక్ అని గుర్తుపెట్టుకోండి. విదర్ అనేది అయితే నేనైతే చాలాసార్లు విన్నాను, ఎందుకంటే అది ఎక్కువ వస్తుంటుంది మనకి. విదరింగ్ ఆఫ్ సాయిల్, విదరింగ్ ఆఫ్ రాక్స్. ఇప్పుడు రాళ్ళు కూడా మనకి విదరింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎడారిలో స్టోన్స్ ఉంటాయి కదా పెద్ద పెద్ద, లేదా సముద్రం బీచ్లో ఉంటాయి వాటర్లో, ఏమవుతుంది, వాటర్ ఊకే ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుంది, పైన కొంచెం లేయర్స్ అనేవి కొట్టుకపోతాయి. సో అప్పుడు విదరింగ్ అంటే ఏమవుతుంది, పోయి ష్రింక్ అవుతుంది స్టోన్, అట్లా అన్నట్టు. లాంగ్వేజ్ అంటే సో లాంగ్వేజ్ అనేది ఎక్కువ శాతం ఏంటంటే ఎనిమల్స్కి వస్తుంది. విదర్ అనేది ప్లాంట్స్కి, రాక్స్కి, వాటికి వస్తుంది. ష్రివెల్ అంటే ష్రింక్ ఇవి రెండింటికి వస్తుంది అన్నట్టు. ష్రింక్ ఏదైనా ష్రింక్ అవుతుందని ష్రివెల్ అంట. సో థ్రైవ్ అంటే సేమ్, ఫ్లోరిష్ అన్న థ్రైవ్ అన్న సేమ్ మీనింగ్. థ్రైవ్ అన్న కూడా అంతే, ఇంప్రూవ్ లేదా ఫ్లోరిష్. కింద ఇచ్చి చూడండి, ఫ్లోరిష్ అంటే ప్రాస్పరిటీ అని అదే కదా, సో అభివృద్ధి చెందడం, టు ప్రాస్పర్. ఓకే, సో టు థ్రైవ్, ఫ్లోరిష్ అంటే అదే వస్తుంది. ఓకే, సో ఒక నెక్స్ట్ 2 వర్డ్స్ తీసుకుందాం, ఇంకొక 2 వర్డ్స్. నెక్స్ట్ పర్పెచువేట్ అండ్ డిజైన్. చూడండి ఇక్కడ పర్పెచువేట్. ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ శాతం రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సేమ్ ఇదే క్వశ్చన్ ఐ థింక్ టీఎస్ ఎస్పీడీసీఎల్కి సంబంధించిన జేపీఓలో జూనియర్ అసిస్టెంట్లో సేమ్ ఇదే క్వశ్చన్ వచ్చింది, ఎగ్జాక్ట్లీ ఇదే క్వశ్చన్ దించింది. సేమ్ ఆప్షన్స్ కూడా ఇవే, సీజ్, ప్రిజర్వ్, ప్రివెంట్, రిలీజ్. ఓకే, సో ఆప్షన్స్ కూడా ఇవే ఇచ్చారు. ఓకే, సో చూడండి పర్పెచువేట్, ఎప్పుడైనా సరే పర్పెచువల్ అనే మీనింగ్ వచ్చింది అనుకోండి, కంటిన్యూయస్ అన్నట్టు. ఓకే, సో వితౌట్ బ్రేక్, కంటిన్యూయస్. ఓకే, సో ఫిజిక్స్ వాళ్ళు ఉంటే తెలుసు వాళ్ళకి, పర్పెచువల్ మోషన్ అంటాం మనం. ఓకే, సో పర్పెచువల్ మోషన్ అంటే కంటిన్యూస్గా ఎప్పుడు కదులుతూనే ఉంటుంది అన్నట్టు. ఓకే, సో పర్పెచువల్ మోషన్ కంటిన్యూగా కదులుతూ ఉంటుందని పర్పెచువల్ మోషన్ అంటారు. ఓకే, సో పర్పెచువేట్ అంటే కంటిన్యూస్, అంటే అది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది పర్పెచువల్. ఇప్పుడు సన్లైట్ ఉంది అనుకున్నాం, సన్లైట్ అనేది ఏంటిది, పర్పెచువల్. ఇంకేముంటుంది, మూన్ లైట్, ఇవనేవి కంటిన్యూస్గా ఉంటాయి కాబట్టి సో పర్పెచువేట్ అని చెప్పొచ్చు మనం. ఓకే, సీజ్ అంటే ఏంటిది, స్టాప్, ఆపేయడం. సో ఇది కంటిన్యూస్కి, ఇది ఆపేయడం, ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ మీనింగ్, మన ఆన్సర్ కాదు. ప్రిజర్వ్, ప్రివెంట్ అంటే ఏంటిది, ముందు జాగ్రత్త చర్యలు. ఓకే, సో ముందు జాగ్రత్త ఏదైనా తీసుకుంటే ప్రివెంటివ్ యాక్షన్ అంటాం. ఓకే, సో ముందు జాగ్రత్త అంటాం. రిలీజ్ అంటే వదిలివేయడం. సో ఇది మనకు తెలిసిందే. సో ఒక్కసారి చూడండి, ఈ వర్డ్కి రెండింటికి సంబంధం ఉందంటే లేదు. ఓకే, సో ప్రిజర్వ్, ఇప్పుడు మీరు దేన్నైనా ప్రిజర్వ్ చేసారు అనుకోండి. సో ఇప్పుడు మనం వాటర్ని ప్రిజర్వ్ చేయాలంటున్నాం. ఓకే, సో వాటర్ని ప్రిజర్వ్ చేస్తే దాని అర్థం ఏంటిది, అది కంటిన్యూస్గా ఉంటుంది అన్నట్టు, అంతే కదా. సో మన తర్వాత తరాలకి వాటర్ అందించాలంటే ఏం చేయాలి, ఇప్పుడు మనం దాన్ని ప్రిజర్వ్ చేయాలి అన్నట్టు. ఓకే, సో అదన్నట్టు ప్రిజర్వ్, పర్పెచువేట్, కంటిన్యూస్, సేమ్ మీనింగ్. ఓకే, సో ప్రొలాంగ్ అంటే ఎక్కువ రోజులు ఉంచడం అన్నట్టు. సో టు ప్రొలాంగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రిజర్వ్, సేమ్ కంటిన్యూస్గా ఉంచాలన్నా ఎక్కువ రోజులు ఉంచాలన్నా అదే వస్తుంది మీనింగ్. ఓకే, సో నెక్స్ట్ మీనింగ్ ఏంటిది, డిజైన్. ఓకే,
డిజర్న్ ఒక నిమిషం. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ ఏంది? డిజర్న్ అంటే టు డిటెక్ట్ విత్ సెన్సెస్ ఆర్ టు పర్సీవ్. ఓకే, ఎగ్జాక్ట్గా డిజర్న్ అంటే ఏంటంటే గుర్తించడం అన్నట్టు. ఓకే, సో గుర్తించడం మన సెన్సెస్తోని గుర్తించడం అంటారు, దాన్నే పర్సీవ్ అంటారు. ఓకే, సో పర్సీవ్ అంటే ఏంది? పర్స్పెక్టివ్, పర్సీవ్ ఇవన్నీ ఏంటంటే చూడడం కిందికి వస్తుంటాయి. ఓకే, సో దృష్టి ఆ టైప్లో వస్తుందంటే గుర్తించడం. ఓకే, సో నెగ్లెక్ట్ అంటే నెగ్లెక్ట్ చేయడం, అంటే ఆల్మోస్ట్ నెగిటివ్ మీనింగ్. సో డిస్రిగార్డ్. ఓకే, సో రిగార్డ్ అంటే పట్టించుకోవడం అన్నట్టు. డిస్రిగార్డ్ అంటే పట్టించుకోకపోవడం. ఓకే, సో డిస్రిగార్డ్ అంటే పట్టించుకోకపోవడం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మేము క్లాస్ చెప్తున్నా మీకు ఇప్పుడు. ఓకే, సో మనం క్లాస్లో ఏం చేస్తాం? ఇగ్నోర్ చేస్తాం, క్లాస్ని ఇగ్నోర్ చేయడం, ఫోన్ మొత్తం అలాంటివి చేస్తున్నాం. ఓకే, సో డిస్రిగార్డ్ అంటే మనం చెప్పే విషయాన్ని కానీ దీన్ని కానీ పట్టించుకోకపోతే డిస్రిగార్డ్ అంటారు. ఓకే, సో ఆల్మోస్ట్ నెగ్లెక్ట్కి డిస్రిగార్డ్కి సేమ్ మీనింగ్ ఉంది కదా. ఓకే, సో నెగ్లెక్ట్ చేయడం డిస్రిగార్డింగ్ అంటే అదే. ఓకే, సో ఇది నెక్స్ట్ డాంట్. ఓకే, సో డాంట్ అంటే భయపెట్టడం లేదా భయం. ఓకే, సో ఇంకో మనకి ఇట్లా ఎక్కువ శాతం డాంట్ కంటే డాంట్లెస్ ఎక్కువ అడుగుతుంటాను మనకి. ఓకే, సో డాంట్లెస్ అంటే ఫియర్లెస్ అన్నట్టు. ఓకే, సో చూడండి డాంట్ మనం చదివేటప్పుడు దీంట్లో ఏమొస్తుంది? డాన్ అని వస్తుంది కదా. ఓకే, సో డాన్ అంటే ఎవరైనా భయపెట్టి బెదిరించి డబ్బులు తీసుకునే వాళ్ళు మనం ఏమంటాం? డాన్ అంటాం కదా. సేమ్ ఇదే అన్నట్టు. ఓకే, సో డాన్ అంటే భయం అన్నట్టు, డాంట్లెస్ అంటే భయం లేనట్టు. భయం, డాంట్లెస్ వితౌట్ ఫియర్. ఓకే, సో పర్సీవ్ అంటే ఇదే. ఓకే, సో పర్సీవ్ గమనించండి. పర్సీవ్ అనేది ఎక్కువ దేనికి వాడతాం అంటే మన సెన్సెస్తోని. ఓకే, సో మన సెన్సెస్తోని దేన్నైనా గుర్తిస్తామో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ని బట్టి మనం అది ఏ స్మెల్లో డిటెక్ట్ చేస్తాం కదా. సో ఆ టైప్ మీనింగ్ వచ్చినప్పుడు పర్సీవ్ అనే దాన్ని మనం వాడతాం అన్నట్టు. ఓకే, సేమ్ అదే దానికి డిసర్న్ కూడా వస్తుంది అన్నట్టు, గుర్తుపెట్టుకోండి. డిసర్న్ అన్న పర్సీవ్ అన్న సేమ్ మీనింగ్. ఓకే, సో నెక్స్ట్ 2 వర్డ్స్ చూద్దాం చూడండి.